టెట్ పేపర్ 1 31 మే 2024లో ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్లోని తెలుగు క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాశాడు? యుద్ధకాండ వరకు. యుద్ధకాండ వరకు ఈయన రాస్తే మిగిలిన భాగాన్ని అతని కొడుకులైన కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేస్తారు. వరకవిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. ఈయన రాసిన శతకం నగ్న సత్యాలు శతకం. ఈయనకున్న బిరుదేంటి? కవిరత్న. వర్షయోగం అనే రచన చేసిందెవరు? గంగుల సాయిరెడ్డి. ఈ వర్షయోగంతో పాటు తెలుగు పలుకులు, మద్యపాన నిరోధం అనేవి కూడా రచనలు చేసిండు. అవేమో ముద్రితాలు. అముద్రిత రచనలేమో గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం. సత్యవతి సాంతనం రచించిందెవరు? మరింగంటి పురుషోత్తమాచార్యులు. ఈయన యొక్క రచనలు ఇంకేమేమి ఉన్నాయి? గోదాదేవి, గోదావరి, మారుతి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం. ద్వాంతం అనే పదానికి అర్థం చీకటి. అగ్గలం అనే పదానికి అర్థం అధికం. చందనం అనే పదానికి పర్యాయ పదాలు రథం, తేరు. రూప్యము అనే పదానికి పర్యాయ పదాలు వెండి, రజతం. రీతి అనే పదానికి నానా అర్థాలు విధము, ఇత్తడి. వర్షాలు కురిశాయి, పంటలు బాగా పండాయి. ఇది ఏ వాక్యం? సంయుక్త వాక్యం. వండిన కుండ అనేది జాతీయం. చెంపకమాల పద్యంలో యతిస్థానం 11వ అక్షరం యతిస్థానం అయితే అది చంపకమాల. 10వ అక్షరం అనేది యతిస్థానం అయితే ఉత్పలమాల అవుతుంది. 13వ అక్షరం యతిస్థానం అయితే శార్దూలం అవుతుంది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఏమవుతుంది? ఉత్ప్రేక్షాలంకారం. వికల్పము, వికల్పమన్నా వైకల్పికమన్నా ఒకటే. ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని వైకల్పికము, వికల్పము అంటారు. సంధి ఎప్పుడు జరిగితే దాన్ని నిత్యం అంటారు. ఒకవేళ సంధి అసలు జరగకపోతే దాన్ని నిషేధము అంటారు.